పరిశుద్ధుర మహోన్నత దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడానికి వందనాలు. మీరు మాట్లాడే దేవుడని మీ వైపు చూస్తున్నాం. అయ్యా, వాక్యములోకి వెళ్ళబోచుండగా నీ దాసుని మరుగు చేసి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ శక్తితో మమ్మల్ని నింపి నీ వాక్య ప్రక్షాళన జరిగించమని, నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించమని యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల భూమిని గూర్చి ధ్యాని- ధ్యానించిన ఎడల అది మీకు బోధించును, సముద్రంలోని చేపలను సముద్రములోని చేపలు నీకు దాన్ని వివరించును. దేవుని గొప్పతనాన్ని, దేవుని శక్తిని, దేవుని ప్రభావమును సృష్టిలోని ప్రతిదీ వివరిస్తుందట. కావాలంటే సృష్టి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలనుకుంటే చేపలను అడుగు. చేపలు నీకు తెలియనిది తెలిసేటట్లుగా నీకు వివరిస్తాయి. చేపలను అడుగు అని చేపలను గూర్చి ఇక్కడ ప్రస్తావన తీసుకొచ్చాడు భక్తుడు. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరిస్తాయి. సముద్రంలోని చేపలు మనకు ఏమి వివరిస్తున్నాయి? వాస్తవంగా భూమి మీద ఉన్నటువంటి జంతువులు, పక్షులు అని సడన్ గా చేపలు అని ఎందుకన్నారు? సముద్రంలో చేపలతో పాటుగా చాలా ఉంటాయి కదా. ఈ చేపలు మనకి ఏవో వివరిస్తాయట. ఈ చేపలు మనకి ఏవో నేర్పిస్తాయట. చేపలు నేర్పించు పాఠములు ఈరోజు మన వర్తమానం. చేపలు నేర్పించు పాఠములు లేదా చేపలు వివరించే బోధ. ఏమి చేపలు బోధిస్తాయి? బైబిల్ గ్రంథంలో చేపలను కూడా దేవుడు 3-4 రకాలుగా వాడుకున్నట్లుగా మనం దేవుని వాక్యములో చూస్తాం. చేపలను కూడా దేవుడు వాడుకున్నాడు. వాటిలో 4 సందర్భాలను మీకు గుర్తు చేసి చేపలు నేర్పించు పాఠాలను ఈ పూట మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మనకందరికీ తెలిసినటువంటి చరిత్రే యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో. యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశాను. అది యోనాను నేల మీద కక్కివేసెను. ఇక్కడ ఒక పెద్ద చేప కనిపిస్తుంది. ఈ పెద్ద చేప దేవుని మాట వినిన చేపగా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మత్స్యము అంటే చాలా పెద్ద చేప. ఆ పెద్ద చేపని దేవుడు ఆజ్ఞాపించాడు. మత్స్యం, నేను చెప్పిన మాట విను. ఏం చెప్తారయ్యా? యోనా అనేటువంటి నా ప్రవక్త సముద్రపు ఓడలో నుండి కింద పడతాడు. నీవు అతన్ని పట్టుకోవాలన్న వెంటనే యోనా ఓడలో ఉన్నాడు. ఓడలో వారి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. సంభాషణ జరిగిన తర్వాత వారు యోనాని ఆ ఓడలో నుండి నీళ్ళల్లోకి పడేసేటప్పుడు ఖచ్చితంగా ఆయన నీళ్ళల్లో పడేంత వరకు అది నోటిని అలాగనే ఎప్పుడు పడతాడా అప్పుడు పట్టుకుందామని వెయిట్ చేస్తా ఉందండి. దేవుని మాటకు లోబడి ముందుకెళ్ళింది. మనందరికీ తెలుసు యోనా చరిత్ర. ఇప్పుడు యోనా అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆయనని ఒక మాటలో చెప్పాలంటే నీళ్ళు పొట్టలో దాచిపెట్టుకో అన్నట్టు దేవుడు చెప్పాడు. ఇప్పుడు అదేం చేసింది? యోనా భక్తుడు ఎప్పుడైతే ఓడలో నుంచి పడతాడో అప్పుడు మింగేసింది వెంటనే. అలా మింగేసినప్పుడు ఇప్పుడు దేవుని మాట విని మింగాలంటే ఇప్పుడు నోరు అలా తెరుచుకొని అది ఎంతసేపు వెయిట్ చేసి ఉంటుందండి? దేవుని మాట కొరకు ఎదురు చూసింది. దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని పని చేయడానికి ముందుకొచ్చింది.
అది ఎదురు చూసి చూసి యోనా ఎప్పుడైతే ఓడలో నుంచి పడ్డాడో వెంటనే అది మింగేసింది. దేవుని మాట విన్న చేపగా ఇక్కడ మనం ఈ చేపను చూస్తాం. ఒక్కోసారి చూడండి, అక్కడ మనుషులు దేవుని మాట వినల. నినివే ప్రజలు దేవుని మాట వినల. అక్కడ యోనా దేవుని మాట వినల. కానీ సృష్టిలో దేవుడు విలువగా చేసిన మనిషి దేవుడి మాట వినకపోయినా సృష్టి దేవుని మాట వినింది. ఒక భక్తుడు ఒక మాట అంటాడు, ఇఫ్ యు డోంట్ ఒబే, క్రియేషన్ విల్ రీప్లేస్ యూ ఇన్ ఒబీడియన్స్. నీవు దేవుని మాట వినకపోతే ఈ సృష్టి దేవుని మాట విని నువ్వు చేయాల్సిన పనిని ఈ సృష్టి చేస్తుంది అంటాడు ఒక ఆయన. నిజమే. ఒక్కోసారి మనకంటే ఈ సృష్టిలో ఉన్నదే నయం అనిపిస్తుంది. దేవుడు బిలాముకు చెప్పాడు, ఇంకో బిలామా, ఇజ్రాయేల్ ప్రజల్ని శపించొద్దను. కానీ ఆయన బహుమానాలకు ఆశపడి ఆయన శపించడానికి వెళ్తుంటే గాడిద నోరు తెరిచి మాట్లాడింది. గాడిద నోరు తెరిచింది. ప్రవక్త దేవుని మాట వినలా, గాడిద దేవుని మాట వినింది. యోనా దేవుడి మాట వినలా, ఒక్కూరు వెళ్ళమంటే ఒక్కూరు ప్రయాణం అయ్యాడు. కానీ మత్స్యము దేవుని మాట వినింది. ఇక్కడ ప్రవక్తల కంటే ఇవి దేవుని మాట విని ఇవి దేవుని కొరకు పని చేస్తున్నాయి. ఇవి దేవునిలో వాడబడుతున్నాయి. చూడండి, ఆ చేప ఎంత వాడబడిందంటే దేవుని పనిలో. ఆనాడు గనక యోనాని చేప మింగకుండా ఉంటే, యోనా అలాగనే తర్షీషు వెళ్ళిపోయి ఉంటే, లేదా యోనా నీళ్ళల్లో పడి చనిపోయి ఉంటే నినివే ప్రజలంతా మారేవాళ్ళ. ఇప్పుడు అంతమంది ప్రజలు ఒక్క దినము సువార్తలోనే విని వారు ఉపవాసం ఉండి, వారు పశువులను సైతం ఉపవాసం ఉంచి వారు అంతగా ప్రార్థనలో గడిపారంటే కారణం చేప కాదా? మీరు చెప్పండి. ఆనాడు చేపే గనక మింగకపోతే, దేవుని మాట వినకుండా ఉంటే అంత గొప్ప ఉజ్జీవం రగిలేదా నినివేలో? అంత ఉజ్జీవం రగలటానికి చేప కూడా ఒక కారణం కాలేదా? ఈ చేప మనకేం వివరిస్తుందయ్యా అంటే, దేవుని మాట నేను విన్నాను, మీరు వింటున్నారా అని చేప మనల్ని ప్రశ్నిస్తుంది. చేపను అడగండి, అది మీకు వివరిస్తుంది అన్నట్లు చేపను అడిగితే, ఓ పెద్ద మత్స్యాన్ని గనక నోరిచ్చి అడిగితే ఆ మత్స్యం చెప్తుంది, ఇదిగో మా పితరుల కాలంలో మత్స్యము దేవుడి మాట విని యోనాను మింగి మళ్ళా యోనాను ఒక 3 రోజులు కడుపులో ఉంచుకొని యోనా పశ్చాత్తాపడటానికి కారణమైంది, యోనా ప్రార్థించడానికి కారణమైంది, యోనా మరలా దేవుని పని చేయడానికి కారణమై తీసుకెళ్లి నినివేలోకి ఎక్కేసింది. వాస్తవంగా ఈ చేప ఎక్కడుంది? నినివే వేరు, తర్షీషు వేరు. అదొక ప్రాంతం, ఇదొక ప్రాంతం. ఇప్పుడు ఈయన తర్షీషు పోయే ఓడలో ఉన్నాడంటే చేప ఎక్కడో తర్షీషు పోయే దారిలో ఉంది. కానీ ఎప్పుడైతే దేవుడు చేపకు చెప్పాడో, చెప్పిన వెంటనే ఏం చేసిందో తెలుసా? అది సముద్రములో నుండి తర్షీషు నుంచి నినివే ప్రయాణం చేసి వెళ్ళింది. చూడండి, దేవుని మాట విని అది ప్రయాణం చేసింది. మళ్ళా యోనా కడుపులో ఉన్నప్పుడు ఇదేమైనా తినింది అనుకోండి, యోనా చాలా ఇబ్బంది అవుతుంది. తను కడుపులో ఉండటం వల్ల ఆ వేరే తినటం వల్ల యోనా బ్రతకడు, చనిపోతాడు, అరిగిపోతాడు. అందుకని చెప్పేసి అని ఇది ఏం తినకుండా ఉపవాసం ఉంది. ఒక చేప, ఉపవాసం ఉన్న చేప, ఒక చేప ప్రయాణించిన చేప దేవుని కోసం, ఒక చేప దేవుని కొరకు నిలబడిన చేప, ఒక చేప ప్రవక్త వలె వాడబడినటువంటి చేప. చూడండి, ఈ చేప ఎంతగా దేవుని మాటకు లోబడిందో. ఈ పెద్ద చేప మనకి ఈ పాఠాన్ని వివరిస్తుంది. దేవుని మాట వినాలి. ఈరోజు మనం వింటున్నామా దేవుని మాటను? ఈరోజు మనలో ఉందా దేవుని మాటకు వినే మనస్సు ఉందా మనలో? ఏదో నామమాత్రం వెళ్ళిపోతే, ఒక చేప ఎంత వినిందో, వినడమే కాదు ప్రయాణించింది, వినడమే కాదు ఉపవాసం ఉండింది, వినడమే కాదు లోబడి ఎదురు చూచింది దేవుడు చెప్పిన మాట కొరకు. ఈరోజు ఆ ఎదురు చూపు మనకుందా? ఈరోజు ఆ మనస్సు మనకుందా? ఆ మనస్సు లేకుండా ఎన్నాళ్ళు ఇంకా మనం అలాగ ముందుకెళ్తున్నాం? చేప విన్నదండి, గొప్ప ప్రవక్త అయిన యోనా వినలేదు. ఒక చేప, దేవుని మాట విన్న పెద్ద చేప. రెండో చేప, దేవుని కోసం పనిచేసిన చిన్న చేప. మొదటి చేప ఏ చేప? దేవుని మాట దేవుని విన్న మాట పెద్ద చేప. రెండవది, దేవుని కోసం పనిచేసిన చిన్న చేప. చూడండి, మత్తయి సువార్త 17:27. మత్తయి సువార్త, ఆయనను అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండునట్లు
నీవు సముద్రమునకు పోయి పోయి గాలం వేసి మొదట మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని పైకి వచ్చు చేపను పట్టుకొని నోరు తెరచిన ఎడల నోరు తెరచిన ఎడల షేకేము దొరికెను. షెకెము షెకెలు దొరుకును. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ఆ కొరకు నీ కొరకును వారికి మన అతనితో చెప్పాను. వాస్తవముగా సకల ఆశీర్వాదములకు సకల ఐశ్వర్యములకు కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద నరమాత్రునిగా ఉన్న కాలములో పేదవాడిగానే బీదవాడిగానే ఉన్నాడు. ఒకనాడు పన్ను కట్టాల్సి వచ్చింది. ఎవరి దగ్గర రూపాయి లేదు, మన భాషలో చెప్పాలంటే. లేని సమయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా పరిస్థితి ఏంటో అర్థం కావట్లా. పేతురు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఎలా వారేమో వచ్చేసి అడుగుతున్నారు, పన్ను కట్టాలి, మీరు పన్ను కట్టాలి, మీరు పన్ను కట్టాలి, మీరు పన్ను కట్టాలని చెప్పేసి అని మాట్లాడినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పేతురు టెన్షన్ పడుతుంటే దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు, నువ్వు వెళ్ళేసి నువ్వు ఒక చేపని పట్టుకోమన్నాడు. చేపను పట్టుకోమన్న వెంటనే ఆయన వెళ్ళాడు. గబగబా వెళ్ళేసి ఆయన గాలం వేసి చేపను పట్టుకున్నాడు. మొదట చేపను పట్టుకోగానే ఆ చేప నోటిలో షెకెలు దొరికింది. ఇప్పుడు మనకి ఎలా డబ్బో ఆనాటి కాలంలో షెకెలు షెకెలు దొరికిందంట. వెంటనే షెకెలు దొరికినటువంటి వెంటనే ఆ షెకేలును తీసుకొని గబగబ గబగబ ఆ షెకేలు తీసుకొని రెండు దొరుకుతాయి. ఒకటి యేసుక్రీస్తు ప్రభు, ఒకటేమో పేతుడికి. రెండు కలిపేసి అక్కడ పన్ను కట్టారు. అక్కడ దేవుని కోసం పని చేయడానికి ఒక చేప రెడీగా ఉంది. అది పొరపాటును మింగిందో లేదా దేవుని ప్రణాళిక కొరకు మింగిందో తెలియదు, కానీ షెకెళ్ళును మింగింది. అక్కడ రాయబడి ఉంటది, అది చిన్న చేప. గాలానికి దొరికేది చిన్న చేపలండి. వాస్తవంగా వేరొక తర్జుమాలో చిన్న చేప. షెకెల్ అంటే దాదాపు కొంచెం ఉంటుంది. ఆ చేప తన కంటే అంటే తన నోటిలో సైజు కంటే మించిన బరువుని ఆ షెకెలు మోసింది ఆ చేప. ఎందుకో తెలుసా? నా దేవుని కొరకు నేను వాడబడాలి, నా దేవుని కోసం నేను పని చేయాలని అది మింగిన వెంటనే ఆ గాలమును వేసి పట్టుకున్న తర్వాత దొరికి దాని నోటిలో నుండి షెకెలు తీసి ఆ షెకెలు ఇచ్చేశారండి. ఆ చేప దేవుని కొరకు పని చేయుట కోసం తన శక్తికి మించి ప్రయాసపడింది. ఈరోజు నువ్వు దేవుని కోసం పనిచేస్తున్నావా? నీ శక్తికి మించి నువ్వు ప్రయాసపడుతున్నావా? ఓ చేప ఏమి వివరిస్తుంది? ఆ చేపను గనక మనం వెళ్ళి అడిగామనికి ఏం చెప్తుందో తెలుసా? నా దేవుని పని కోసం నా శక్తికి మించిందైనా నేను మోస్తాను, నా దేవుని పని కోసం నేను ఏదైనా చేస్తాను, నా దేవునికి అవసరత తీర్చుట కొరకు నేను కష్టపడతానని ఆ చేప చెప్తుంది. ఈరోజు ఆ మనస్సు మనకుందా? ఈరోజు ఆ మనస్సులో మన ముందుకు వెళ్తున్నావా? ఒకసారి ప్రతి ఒక్కరు పరీక్షించుకోండి. ఈరోజు ఆ స్వభావం మనకుందా? ఆ మనస్సు మనకుందా? ఆ చిన్న చేపకు ఉన్నటువంటి మనస్సు మనకుందా? ఆ చిన్న చేప దేవుని కోసం పనిచేయటం కోసం షెకెలను తన లోపల పెట్టుకొని అది ఎంత బరువైనా అది మోసింది. ఈరోజు నువ్వు దేవుని కొరకు పని చేస్తున్నావా? ఒక చేప ఏమో పెద్ద చేప, దేవుని మాట విన్న పెద్ద చేప. ఇంకో చేప ఏమో దేవుని కోసం పని చేస్తున్న చిన్న చేప. ఇంకో చేప చూస్తారా? మన బ్రతికున్న చేపలు ప్రభు కొరకు వాడబడినవి మనకి ఈ రెండు చచ్చిన చేపలు కూడా ప్రభు కోసం పనిచేశాయి. అవేంటో చూద్దాం. లూకా సువార్త 24 అధ్యాయం 41-42. లూకా సువార్త 24-41-42. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. ఆహారం కలదా అని వారిని అడిగెను. కాల్చిన చేప ముక్కలను ఆయనకిచ్చిరి. వారు కాల్చిన చాప ముక్కను ఆయనకిచ్చిరి. నేను చూడండి, తీసి గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆయన తన శిష్యులతో చెప్తున్నాడు, నేను తిరిగి లేచి ఇలాగున ఉన్నానని చెప్తుంటే వారు నమ్మట్లేదట. నమ్మనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి నమ్మకాన్ని కుదుర్చడానికి ఆయన దగ్గర ఉన్నదేంటో తెలుసా? ఓ చేప మాత్రమే. ఒక చేప మాత్రమే, కాల్చిన చేప ఉందంట అక్కడ.
ఆ కాల్చిన చేపను యేసుక్రీస్తు ప్రభు వారు తిన్న తర్వాత వారు ఆయనను నమ్మారట. నిజమే, ఈయన యేసుక్రీస్తు ప్రభు వారే, ఈయన నిజదేవుడే. అమ్మో, ఇన్నాళ్ళు ఏమో అనుకున్నాను. కాల్చిన చేప ఏం చేసిందో తెలుసా? దేవునికై సాక్ష్యం ఇచ్చింది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడని వారికి తెలియడానికి ఆ చేప కారణమైంది. అది చచ్చి కూడా దేవునికి ఉపయోగపడింది. ఈరోజు మనం బ్రతికి దేవుని కొరకు ఉపయోగపడలేకపోతున్నాం. చూడండి, మనం చస్తే దేవునికి ఉపయోగపడలేము. మనం బ్రతుకున్నంతప్పుడే దేవుని కొరకు పనిచేయాలి. ఒంట్లో ఊపిరి ఉన్న నాళ్ళే దేవుని కొరకు వాడబడాలి. ఒంట్లో శక్తి ఉన్నప్పుడే దేవుని కోసం పని చేయాలి. ఒంట్లో బలం అయ్యాక, శక్తి అయ్యాక, నిలబడాలని ఆశున్న, పని చేయాలనే కోరికున్న మనం దేవుని కొరకు వాడబడలేం. ఒక కాల్చిన చేప దేవునికై సాక్ష్యం ఇచ్చిన చేప. చెప్పండి, ఏ చేప ఇది? దేవునికి సాక్ష్యం ఇచ్చిన చేప. ఈ చేప దేవునికై సాక్ష్యం ఇచ్చిన చేప. చేప దేవునికై సాక్ష్యం ఇచ్చింది చేప. దేవునికై సాక్ష్యం ఇచ్చింది. ఈ రోజు నువ్వు ఇస్తున్నావా? దేవునికై సాక్ష్యం ఇస్తున్నావా? దేవునికై నువ్వు పని చేస్తున్నావా? దేవునికై నువ్వు సాక్ష్యం ఇచ్చి వాడబడుతున్నావా? ఆ చేప చూడండి, ఆయన దేవుడని అర్థమవడానికి ఆ కాల్చిన చేప కారణమైందే. ఈరోజు నువ్వెలా ఉన్నావు? నేనే యేసునని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ చేపను వాడుకున్నారు. కాల్చిన చేప చచ్చిపోయింది వాస్తవంగా, కానీ కాల్చిన చేపే దేవునికై సాక్ష్యం ఇచ్చిన చేపగా వాడబడింది. ఇంకో సందర్భంలో చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో, మత్తయి సువార్త 14:19లో, పచ్చిక పచ్చి కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఉమ్, ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు వాస్తవంగా ఆ చేపలు ఎండిపోయినటువంటి చేపలు. 5 రొట్టెలు 2 చేపలనట దేవుడు ఆశీర్వదించి అందరికీ పంచి పెట్టినట్లుగా మనం చూస్తాం. అది తిన్న తర్వాత వారందరూ దేవునిని గణపరిచారు. ఇక్కడ 4 ఎండిన చేప దేవుణ్ణి గణపరిచిన చేప. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తిన్న తర్వాత, ఎంతో మంది తిన్న తర్వాత మిగిలాయండి. ఆ మిగిలి అవి 12 గంపల దాకా రొట్టెలు ఎత్తినట్టుగా, చేపలు ఎత్తినట్లుగా మనం చూస్తాం. అంటే ఆ కార్యం ద్వారా దేవుడు గణపరచబడ్డాడు. ఇప్పుడు ఎండిన చేప ఏం చేస్తుంది? దేవుణ్ణి ఘనపరుస్తుంది. ఏం చేస్తుంది? ఈ చేప దేవుణ్ణి ఘనపరుస్తుంది. ఈరోజు దేవుణ్ణి ఘనపరిచేటువంటి చేపలుగా మనం ఉన్నామా? బ్రతికిన 2, పెద్ద చేప చిన్న చేప, ఒకటేమో దేవుని మాట వినింది, ఒకటేమో దేవుని కోసం పనిచేసింది. ఇక్కడ చచ్చినా కూడా కాల్చిన చేపేమో యేసుక్రీస్తు దేవుడని ప్రకటించడానికి కారణమైంది. ఎండిన చేపేమో దేవునిని గణపరచడానికి కారణమైంది. ఈరోజు చూడండి, చేపను అడుగు, అది మీకు వివరిస్తుందంటే, చేపను గనక మనం అడిగి దానికి నోరుంటే అది ఇలాగునే వివరిస్తుందేమో మనకి. చేప వివరిస్తుంది అంటే ఆ చేపను చూసినప్పుడు మనకు కొన్ని అర్థమవుతాయట. ఆకాశమును చూడు, ఆకాశాన్ని విచారించు అంటే ఆకాశమును చూచినప్పుడు కొన్ని మనకు అర్థమవుతున్నాయి, కొన్ని పాఠాలు. అలాగనే చేపలు కూడా మనకు చాలా పాఠాలు నేర్పిస్తున్నాయి. ఆ నేర్పించే పాఠాలను 4 రకాల చేపలు మీకు చెప్పాను. ఈ 4 రకాలైనటువంటి చేపల్లో ఉండేటువంటి నేర్పించేటువంటి లక్షణంలో ఒకటి, చేపలు ఎప్పుడు కూడా లోతులో ఉంటాయండి. చేప ఎప్పుడు నీళ్ళ మీదకు వస్తుందండి? అమ్మా, చేప ఎప్పుడు నీళ్ళ మీదకు వస్తుంది? చనిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత. బ్రతుకున్నంత కాలం నీటి కింద ఇష్టపడుతుందా? పైకి రావడానికి ఇష్టపడుతుందా? నీటిలో ఉండడానికి ఇష్టపడుతుంది. సరే, మన విశ్వాసుల దగ్గరికి, మన అక్క వాళ్ళ దగ్గరికి భీమవరం వెళ్తున్నప్పుడు చేపలు కొన్ని పైకి వస్తున్నాయి. ఏంటి పైకి వస్తున్నాయి అని అడిగినప్పుడు, ఆక్సిజన్ సరిపోతే పైకి వస్తాయి, ఆక్సిజన్ లేకపోతే పైకి వస్తాయి. అంతే తప్ప మామూలుగా అయితే లోపల 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 ఉంటాయంట. ఎందుకంటే చేపలు లోతుని ఇష్టపడతాయి. ఈ రోజున క్రైస్తవుడు చేపలను చూసి నేర్చుకునే పాఠం ఏంటంటే, క్రైస్తవుడు లోతైన అనుభవాలను ఇష్టపడాలి. ఏదో
పైపైన భక్తి కాదు, ఏదో పైపైన ఆరాధన కాదు, ఏదో పైపైన ప్రార్థన కాదు. లోతుల్లో ఉండాలి. నువ్వు క్రీస్తు కొరకు నిలబడి ఆత్మీయంగా బ్రతుకున్న వ్యక్తివైతే నువ్వు లోతుల్లో ఉండాలి. నువ్వు లోకం వైపు చూస్తున్నావు, లోతులను పక్కన పెట్టి అంటే నువ్వు లోక ప్రకారంగా బ్రతుకుతున్నావు, దేవుని ప్రకారంగా చచ్చిన స్థితిలో ఉన్నావు. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, కేవలం మృతునివే. ఈరోజు నువ్వు ఆత్మీయంగా లోతుల్లో ఉన్నావా? పైపైన ఇంకా ప్రభువు నమ్ముకొని కూడా ఇంకా టీవీలు మానకుండా, సినిమాలు మానకుండా, సీరియళ్ళు మానకుండా, కామెడీ షోలు మానకుండా, బిగ్ బాస్లు మానకుండా నువ్వు అలాగనే వాటిల్లోనే ఉంటా, వాటిల్లోనే ఆనందిస్తూ ఉంటే నువ్వు ఇంకెప్పుడు లోతుల్లోకి వెళ్తావు? నోరు తెరిస్తే బూతు మాటలు, నోరు తెరిస్తే పనికిమాల మాటలు, నోరు తెరిస్తే చండాలమైన మాటలన్నీ మాట్లాడుకుంటా నేను ఇంకా లోతుల్లోకి వెళ్ళాలనుకుంటే ఎప్పుడు వెళ్తావు? క్రైస్తవుడు లోతుల్లో ఉండాలి. ఏ లోతులో తెలుసా? తాను ప్రభు కొరకు నిలబడి ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళాలి. యెహెజ్కేలుకు దేవుడు ఒక ఉపమానం చూపించాడు. ఒక సముద్రం ఒక గడపలో నుండి నీళ్ళు వస్తున్నాయంట. ఆ నీళ్ళు వస్తున్నప్పుడు మొదట నీరు అరికాలు లోతు, మోకాల లోతు, నడుము లోతు, తర్వాత మునిగిపోయేంత లోతు, అడుగేసే కొద్ది లోతు పెరుగుతూ ఉండాలి. మనం కూడా ఆత్మీయంగా లోతు పెరగాలి. ఈరోజు చేసే ప్రార్థన రేపు ఇంకా పెరగాలి, ఈరోజు చేసే భక్తి రేపు ఇంకా పెరగాలి, ఈరోజు పరిశుద్ధత ఇంకా పెరగాలి. చేప మనకు ఆ పాఠాన్ని నేర్పిస్తుంది, లోతుల్లోకి వెళ్ళమని. ఏదన్నా ప్రవాహం వస్తుంది అనుకోండి, ప్రవాహానికి చచ్చిన చేపేమో కొట్టుకుని వెళ్ళిపోద్ది, బ్రతికిన చేప ప్రవాహానికి ఎదురీదుతుంది. క్రైస్తవుడు కూడా శ్రమలకు భయపడేవాడు కాదు క్రైస్తవుడు, శ్రమలకు నిలబడేవాడు క్రైస్తవుడు. శ్రమలను చూసి వణికేవాడు క్రైస్తవుడు కాదు. శ్రమలకు తడబడి అడుగుల నడకలో క్రైస్తవుడు ఎదురు నిలబడి పోరాడేటువంటి వాడేవాడు క్రైస్తవుడు అండి. ఈరోజు సమస్యలు వస్తున్నాయని భయపడి నేను చచ్చిపోతా, బాధలు వస్తున్నాయని చచ్చిపోతా, నేను బతకను, నా వల్ల కాదు అని ప్రవాహానికి నీవు కొట్టుకొని పోవద్దు. ప్రవాహానికి ఎదురీదు, శ్రమలకు నిలబడు. ఏం చేస్తుందండి శ్రమ? నిందేశారు, ఏం నష్టం వస్తుంది? నీ గురించి నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు, ఆ మాటలు నీకు తెలిసే, నన్ను ఇట్లా మాట్లాడుతూ నేను బ్రతకను అనొద్దు. అవమానించిన నోరు అభిమానించేంత వరకు ఎదురు చూడు. తప్పులు మాట్లాడిన నోరే, ఇక నువ్వు వేస్ట్ అనుకున్నటువంటి ఆ నోటి నుండే ఈమె గొప్పది, ఈమె మంచిది, ఈమె ఒకరికి అన్యాయం చేయదని శత్రువు నోటే మంచి మాటలు పలికించేటువంటి గొప్ప దేవుడు అండి. సమస్యలకు భయపడొద్దు, సమస్యలు కొట్టుకుని పోవద్దు, ఎదురాడు, పోరాడు, నిలబడు. చేపలు నేర్పిస్తున్నాయి మనకు ఆ పాఠం. ఏదన్నా సమస్య వచ్చిందంటే వామ్మో అయ్యో నేను బతకను అనొద్దు. ఎందుకు చావాలండి మనం? సమస్యలు భయపడి సద్దామా? ఎదురు నిలబడదాం, పోరాడదాం, ధైర్యంగా ఉందాం. దేవుడు ఆ శక్తిని మనకు అనుగ్రహించును గాక. చేపలు నేర్పించే పాఠాలు: 1 లోతుల్లోకి వెళ్తే, 2 ప్రవాహానికి ఎదురెదుతాయి, 3 నీరు లేకుండా బ్రతకలేము. అంటే చేప బ్రతకడానికి నీరు అవసరమైంది, క్రైస్తవుడు బ్రతకడానికి కృప అవసరం అవ్వాలి. కృప లేనిదే బ్రతకూడదు. నీరు కృపకు సాదృశ్యం. అయ్యా, నీ కృప లేనిదే నా జీవితాన్ని ఊహించుకోలేనయ్యా, నాలో నీవు, నీలో నేను ఏకమైపోదాం అయ్యా. కృప లేనిదే బ్రతకలేను. భక్తులు అంటారు కదా, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతకలేను. అలాగనే మనం కూడా దేవుని కృపని కోరుకోవాలి. ఏదేదో కోరుకోవటం కాదు, కృపని కోరుకుందాం, కృపలో బ్రతుకుదాం, కృపలో నిలబడదాం. కృప 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 కృపే. ఆ చేప నీటిలో లేకపోతే ఎలాగైతే చచ్చిపోతుందో, నీ కృప లేని క్షణం నేను ఉండలేనయ్యా. ఏదో పాట పాడటమే కాదు, జీవితంలో కూడా మనం అనుభవిద్దాం, కృపను కలిగి బ్రతుకుదాం. చేపలు 4 రకాల చేపలు, 3 రకాలైనటువంటి పాఠాలు. 4 రకాలైన చేపలు ఏంటి? దేవుని మాట విన్న పెద్ద చేప 1. 2, దేవుని కోసం పనిచేసిన చిన్న చేప. దేవునికై సాక్ష్యం ఇచ్చిన కాల్చిన చేప. దేవుని గణపరిచిన ఎండిన చేప. ఈ చేపలు 4 నేర్పిస్తున్నటువంటి పాఠాలు: లోతుల్లో ఉండాలి, ఎదురీదాలి, కృపలో ఉండాలి. సమస్యలకి ఎదురీదాలి, ఆత్మీయ లోతుల్లో ఉండాలి, కృపలో ఉండాలి. ఆ విధమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయినటువంటి దేవ, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. చేపలను అడుగు, అవి వివరిస్తాయన్నా. చేపల్ని మేమేం అడిగితే అవి మాకేం వివరిస్తాయో, వాక్యంలో ఉన్న చేపల గురించి మేము ధ్యానం చేసాం. నిజమే, ప్రతి చేప మాకు పాఠాన్ని నేర్పిస్తుందయ్యా.
అయ్యా తండ్రి, ఆ చేప నుంచి మేము ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి మీరు కృప చూపిస్తున్నారు అయ్యా. అయ్యా, మేము ఇన్నాళ్ళు చేపల గురించి మాకు తెలుసు కానీ ఈ చేపలు కూడా మాకు ఇంత పాఠాన్ని నేర్పిస్తాయని మేము ఎప్పుడు గ్రహించలేదయ్యా. నీ వాక్యం ద్వారా మాకు ఇన్ని తెలియచేసావు. నిజమే, చిన్న చేపలే ఎంత పెద్ద పాఠం అయ్యా. అయ్యా తండ్రి, మేము కూడా నీకు లోబడాలయ్యా, మేము నీ పని చేయాలయ్యా, మేము నీకు సాక్ష్యం ఇవ్వాలి, మేము నిన్ను గనపరచాలి, మేము లోతుల్లో ఉండాలి, మేము సమస్యలకు నిలబడాలయ్యా, మేము కృపలో ఉండాలయ్యా. ఆ కృపను మా అందరికి అనుగ్రహించండి అయ్యా. విత్తబడిన వాక్యాన్ని అనుగ్రహించండి. చేయండి అయ్యా. అయ్యా, ఎందరో ఉదయకాల ప్రార్థనలో ఎన్నో సమస్యల్లో పాల్గొన్నారయ్యా, ఇబ్బందుల్లో పాల్గొన్నారయ్యా, కష్టాల్లో పాల్గొన్నారయ్యా. నీ బిడ్డ కష్టాలు తీర్చండి, ఇబ్బందులు తొలగించండి అయ్యా. వారు ప్రయాణిస్తుంటారయ్యా, ప్రయాణంలో తోడుండండి. ఎటువంటి ప్రమాదాలు, వైరస్లు దరిచేరకుండా కాపాడమని, అనారోగ్యం నుండి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. ఈ రోజు ప్రతి ఒక్కరు మందిరానికి వెళ్ళాలయ్యా, వాక్యం వినాలయ్యా, నీ కొరకు నిలబడాలయ్యా, నీ కొరకు వాడబడాలయ్యా. తండ్రి, సహాయం చేయండి అయ్యా. ప్రభా, కృప చూపించండి అయ్యా. తండ్రి, 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 వాడుకోండి అయ్యా. అయ్యా, మీరే సహాయం చేయండి అయ్యా. మీరు బలపరచండి, మీ పనిలో వాడుకోండి ప్రభా. మీ కృప చూపించండి తండ్రి. సహాయకుడు అయిన దేవుడవు నీవే, ఆధారమైనటువంటి దేవుడవు నీవే, కృప చూపే దేవుడవు నీవే, కరుణించే దేవుడవు నీవే. మీరే మహిమ కార్యం కలిగినటువంటి దేవుడు అయ్యా. తండ్రి, సహాయం చేసి మీ కృప చూపించమని, మీ పిల్లల పక్షాన మీరుండి అద్భుతం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.